PS4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇస్లామాబాద్, లాహోర్లో నో ఫ్లై జోన్ ప్రకటించిన పాక్. కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్. సింహాచలం ఘటన దురదృష్టకరం, హోంమంత్రి అనిత. పహల్గాంలో ఉగ్రదాడుల నరమేధానానికి పాల్పడిన 26 మంది టూరిస్టులను కాల్చి చంపిన తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఏ క్షణంలోనైనా భారత సైనిక చర్యకు దిగవచ్చని పాక్ నేతలు బహిరంగంగా ప్రకటిస్తుంటే గట్టి గుణపాఠం చెప్తామనే రీతిలో మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పాక్ ప్రభుత్వం ఇస్లామాబాద్, లాహోర్లో నో ఫ్లై జోన్ ప్రకటించింది. మే 2వ తేదీ వరకు ఇది అమల్లో ఉంటుండగా నో టు ఎయిర్మన్ నోటీస్ జారీ చేసింది. ఈ ప్రకారం నిర్దేశిత గగనతలంలోకి ఏ విమానం కూడా ప్రవేశించరాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల్లో 3 రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. మే 1-2 తేదీల్లో మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్లో ప్రధాని పర్యటించనున్నారు. ముంబైలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ను పీఎం ప్రారంభిస్తారు. దాదాపు 25 దేశాలకు చెందిన మంత్రుల భాగస్వామ్యంతో గ్లోబల్ మీడియా డైలాగ్ సదస్సు జరుగుతుంది. అలాగే కేరళలో విజన్జం అంతర్జాతీయ డీప్ వాటర్ మల్టీపర్పస్ ఓడరేవును ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత, విపక్ష నేత కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ టాపిక్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన కామెంట్స్ కు ఘాటైన వ్యాఖ్యలతో దీటైన జవాబిచ్చారు. బుధవారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు ఇవ్వాలని చెప్పామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ సభలో ప్రభుత్వానికి ఏవైనా సూచనలు, సలహాలు ఇస్తారని భావించామని, కానీ అలా జరగలేదని తెలిపారు సీఎం. పరిపాలన చేస్తాం, 10 సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌస్లో ఉంటావు, ఆ తర్వాత శాశ్వతంగా అక్కడనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ద్వారా. కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది, నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే. మొత్తం ప్రసంగం మీరు గమనించండి, ఎక్కడైనా పేరైనా తీసుకున్నాడా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం ఏందో దాన్ని బట్టి అర్థమైంది కదా. అందుకే ఈరోజు ఎంఏయుడి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి ఇలం భర్తీ. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలి 7 మృతి చెందడం దురదృష్టకరమని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలకు ఆమె పరిశీలించారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అనిత స్పష్టం చేశారు. వాటర్ అంతా కూడా కొంచెం లోపల దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా ఒకసారి ఎంక్వైరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు. ఫస్ట్ కరువు మూలాన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు. అది మూవ్ అవుతూనే ఉన్నారు, ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటువేదేం లేదు. చాలా అన్ఫార్చునేట్ థింగ్, ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్బోర్డ్ అయినాయి. ఎన్డీఆర్ఎఫ్ టీములు 2, ఎస్డిఆర్ఎఫ్ టీంలో ఒక 2, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు. అందరూ కూడా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం. గవర్నమెంట్ తరఫున కూడా మ్యాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. కేవలం ఈ భారీ వర్షము, అదేవిధంగా గాలి దుమారం వల్ల మ్యాక్సిమం జరిగిన ఇన్సిడెంట్ ఇది ఒక యాక్సిడెంట్. అన్ని యాంగిల్స్ నుండి మేము దర్యాప్తు చెప్తామండి. ఇది ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు, ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్ తీసుకుంటాం. నేను ప్రికాషన్స్ విషయంలో ఒక 2 days బ్యాక్, 3 days బ్యాక్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్ అయ్యారు. ఉద్దన్నరాయపాలెంలో ఈ రోజు ఉదయం షర్మిల పర్యటించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఏపీసీసీ చీఫ్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్దన్నరాయపాలెంలో శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించగా అందుకు పోలీసులు ఆంక్షలు విధించారు. క్యాపిటల్ కమిటీ వేసుకున్నాం.
మనకు రాజధాని అమరావతి కాబట్టి ఆ రాజధాని మీద యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోవాలి, అమరావతి రాజధాని మీద రీసెర్చ్ చేయడం అయితేనేమి, యాక్షన్ ప్లాన్ అయితేనేమి, పార్టీ తరఫున మేము చేయాల్సిన కార్యక్రమాలు అయితేనేమి, అడగాల్సిన ప్రశ్నలు అయితేనేమి, ఇవన్నీ చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అమరావతి క్యాపిటల్ కమిటీని వేసింది. ఇది 28వ తేదీన వేశాము. ఈ రోజు 30వ తేదీ. మేము ఒక కమిటీని వేసుకుంటేనే మీకింత భయం అయితే మరి మీరు ఏమి దాచిపెట్టాలని చూస్తున్నారు? ఈ రోజు కార్యక్రమము కేవలం నేను పార్టీ ఆఫీసుకు వెళ్లి అక్కడ మోడీ గారు అమరావతికి వస్తున్నారు కాబట్టి మా యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అని డిస్కస్ చేయడానికి నేను ఆఫీస్ కు బయలుదేరితే కూడా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఆ తర్వాత కూడా మోడీని అడగాల్సిన ప్రశ్నలు ఏమిటి అని మా కమిటీ అధ్యయనం చేసింది కాబట్టి, రీసెర్చ్ చేసింది కాబట్టి మేము మోడీ గారిని ఏమి డిమాండ్ చేయాలనుకుంటున్నాము ఇవన్నీ కూడా నేను ఆఫీస్ కు వెళ్లబోయే మీటింగ్ లో డిస్కస్ చేద్దామని వెళ్ళబోతే ఈ రోజు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఏమండి, మన ఆంధ్ర రాష్ట్రంలో పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదా? మీటింగ్లు పెట్టుకోకూడదా? ఏదైనా మీటింగ్లు ప్లాన్ చేస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా? ఇదే కూటమి వైఖరియా? ఇలాగే ఉండబోతుందా? వ్యాన్లు పోలీసులను దించారు. మేము కాదు కదా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తున్నది, మేము కాదు కదా ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తున్నది. ఎవరు చేస్తున్నారు? ఒక స్పెషల్ స్టేటస్ విషయంలోనైనా, ఒక పోలవరం విషయంలోనైనా, ఒక రాజధాని విషయంలోనైనా ఎవరు అన్యాయం చేస్తున్నారండి? కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మేము కనీసం ప్రశ్నించడానికి, మేము మీటింగ్లు పెట్టుకుని యాక్షన్ ప్లాన్ ఏంటో డిసైడ్ చేయడానికి కూడా మాకు అధికారం. సింహాచలం ఘటన ఎంతో బాధాకరమని, దేవుడి పేరుతో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే వీరి పాపాలు పరాకాష్ఠకు చేరుకుంటాయనిపిస్తుందంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నందమూరి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేవుడి పేరుతో అక్రమాలు, అన్యాయాలు చేస్తున్నారని, చంద్రబాబు ఎప్పుడు అడుగు పెట్టినా ఇలాంటి ఘటనలు కొక్కోలుగా జరుగుతాయని లక్ష్మీపార్వతి అన్నారు. నమ్మకం లేదని, అట్లాంటి వాడు కనుకనే దేవుణ్ణి ఇన్ని రకాలుగా అతను భ్రష్టు పట్టిస్తా ఉన్నా అంటే ఈ హిందూ ధర్మవాదులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నేను హిందూ ధర్మమే అంటాను, మతం అనే ఆ వాడను నేను. ధర్మం అనేది సమకాలీనమైనటువంటిది, సార్వకాలీనమైనటువంటిది, అందరికీ వర్తించేటువంటిది. అందువల్లనే ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఈరోజు బీజేపీ కొంతమందిని ఉపయోగిస్తూ ఉంది. అది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, దేవుడి పేరుతో జరుగుతున్నటువంటి ఇవి చూస్తూ ఉంటే అసలు ప్రత్యక్షంగా ప్రకృతి ఎంత ప్రకోపం చేస్తూ ఉందో కనిపిస్తూనే ఉంది కదా మనకి. ఈ అడుగు పెట్టారు ఆ రోజు కూడా అంతే. అతను 2014లో వచ్చినప్పుడు 40 గుళ్ళకు అసలు ఏమాత్రం కూడా నిర్భీతిగా, అంటే దేవుడు అంటే భక్తి, భయము ఇలా అతనికి ఏమీ లేవు కనుకనే అంత నిర్భీతిగా 40 గుళ్ళు కూలగొట్టేశారు. అయినా కూడా బీజేపీ అతను చాలా గొప్ప నాయకుడు అనుకుంటూ అతనితో స్నేహం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత జగన్ గారి హయాం వచ్చిన తర్వాత జగన్ గారిని పాపం ఆయన అందరినీ సమానంగా ఆదరిస్తూ ఉంటే మతాలకి, కులాలకి అన్నిటికీ అతీతమైనటువంటి పరిపాలన, ఇదే సుపరిపాలన అని ఆయన నిజంగానే ప్రాక్టికల్గా కూడా రాష్ట్రంలో మతాలకి, కులాలకి. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో పాల్గొని స్వామివారి నిజరూప దర్శనం కోసం వెళ్లిన భక్తులు 7 గోడకుల్లి దుర్మరణం చెందడం దురదృష్టకరమని దేవాదాయ శాఖ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సింహాచలం దుర్ఘటనకు ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే కారణమని హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన స్పష్టం చేశారు. ఏదో చంద్రోత్సవానికి చంద్రబాబు గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారు, వీఐపీలు వస్తారని చెప్పని అడావుడిగా నాసురకంతో ఒక గోడ నిర్మించారంట. అది 4 రోజుల్లో గోడ నిర్మించారంట. భక్తులు చనిపోవాల్సిన పరిస్థితి. అంటే లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు కనీసం నిర్మాణాలు చేపట్టే దాంట్లో క్వాలిటీ కానీ టైం కానీ చూసుకోవాల్సిన పని లేదా అంటున్నా. వీళ్ళు చంద్రోత్సవం మీటింగుల్లో చేసేది ఏంటంటే రివ్యూ మీటింగ్ ఒకసారి జరిగింది. ఆ మీటింగులో ఎమ్మెల్యేలు నాకు టికెట్లన్నీ, మీకు టికెట్లన్నీ, మాకు పాసులన్నీ, మాకు గౌరవం లేదని చెప్పని సాక్షాత్తు అక్కడ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారు మాట్లాడారు. ఆల్రెడీ వాళ్ళు టికెట్లు, పాసుల కోసం మాట్లాడారు తప్ప భక్తుల సౌకర్యాల్లో కానీ, భక్తుల అక్కడ అవసరానికి కావాల్సిన పనుల్లో కానీ ఎక్కడా కూడా చొరవ చూసిన పరిస్థితి లేదు. హోమ్ మినిస్టర్ అదే జిల్లాలో ఉంటారు. అదేవిధంగా మన ఎవరో రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారంట అక్కడ. మరి ఎండోమెంట్ మినిస్టర్ గారు వెళ్ళారో వెళ్ళలేదో తెలియదు. కనీసం అక్కడ మహిళలు చెప్తున్నారు, ఈరోజు టీవీలో చూస్తుంటే మనకు అర్థమవుతుంది, కనీసం బాత్రూమ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం అనేది అక్కడున్న భక్తుల నుంచి వచ్చిన ఆవేదన. ఇందులో ఏదో అపచారం జరిగిందని మాత్రం మాకు అర్థమవుతుంది. డెఫినెట్గా ఈ కూటమి ప్రభుత్వం దేవాలయాల దాంట్లో కానీ, హిందూ దేవుళ్ళల్లో కానీ
హిందూ భక్తుల్లో ఏదో అపచారం జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న ముక్కొట్టినాడు, దాదాపు 4 నెలల వస్తుంది ఇంచుమించుగా. ఎప్పుడు కూడా తిరుపతి చరిత్రలో ఎప్పుడైనా తిరుపతి చరిత్రలో 6 చనిపోయిన పరిస్థితి చూసామా? 6 చనిపోయారు. దాదాపు 40 మంది పైన పడి వాళ్ళందరికీ కూడా వివిధ రకాలుగా ఇబ్బందులు పడి వాళ్ళ ప్రాణాలు ఏం కోల్పోలేదు. అది వచ్చినప్పుడు కూడా కనీసం ఈ సింహాచలం చంద్రోత్సవానికి మనం బాధ్యత తీసుకోవాలని చెప్పని కనీసం ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం, చాలా బాధాకరం. నేను గౌరవ డిప్యూటీ సీఎం గారిని మీ ద్వారా కోరుకుంటున్నాను, జరగని అపచారానికి మీరు దీక్షలు చేశారు, చాలా బాగానే ఉంది పని, దీక్షలు చేశారు. అది జరిగిందో జరగలేదో వెంకటేశ్వర స్వామి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుక ఘనంగా జరిగింది. విజయవాడ నగర శివారు కంకిపాడులో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, ఏపీ మంత్రి నారా లోకేష్తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. నూతన వధువరులు నిహార్, సాయి నర్మదలను వారు ఆశీర్వదించారు. శ్రీవారిని టీమిండియా క్రికెటర్లు రజత్ పాటిదార్, జితేష్ శర్మ దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారి స్వామివారి సేవలో పాల్గొన్నారు. మహిళా క్రికెటర్ శ్రేయాంక పాటిల్ స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో క్రికెటర్లు, పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పల్లగుట్ల గ్రామంలో 1.19 కోట్ల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లగుట్ట గ్రామానికి తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, గ్రామ అభివృద్ధి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఇప్పటికే 50 ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు, త్వరలో మరో 50 ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే మరో ₹1 కోటి విలువైన సీసీ రోడ్లను త్వరలో మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా గత ఎమ్మెల్యే పదవి కాలంలో అభివృద్ధి లోపించిందని వివరిస్తూ తాను ఒక్కేడాదిలోనే నియోజకవర్గాన్ని 800 కోట్లు తీసుకొచ్చినట్లు తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎప్పుడూ తగలవని, తన పనితీరు ప్రజలకు గర్వకారణంగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ రైతులకు రుణమాఫీ, ఉచిత రేషన్ బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తుందన్నారు. గ్రామ మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. వేదిక పైనున్న మన గ్రామ వాస్తవ్యులు, ఈ గ్రామాభివృద్ధి కొరకు ఆర్నిషులు కష్టపడి పనిచేస్తున్న సోదరులు, చిల్పూరుగుట్ట బుగులు వ్యక్తి. ఇస్లామాబాద్, లాహోర్లో నో ఫ్లై జోన్ ప్రకటించిన పాక్. కేసీఆర్పై సంచలన కామెంట్స్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్. సింహాచలం ఘటన దురదృష్టకరం, హోంమంత్రి అనిత. TS4 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తున్నారండి TS4 తెలుగు.